హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఇన్విజిబుల్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అయితే మనం ఇన్విజిబుల్ డాట్స్ వేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్‌ని అండ్ మెయిన్ క్లాత్‌ని అటాచ్ చేసుకోకుండా విడివిడిగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం హ్మ్, నార్మల్‌గా డాట్స్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్‌ని, మెయిన్ క్లాత్‌ని అటాచ్ చేసుకొని స్టిచ్ చేస్తాము. అయితే ఇన్విజిబుల్ డాట్స్ వేసేటప్పుడు మాత్రం క్లాత్‌ని అటాచ్ చేసుకోకుండా లైనింగ్‌ని, మెయిన్ క్లాత్‌ని సెపరేట్‌గా ఉంచుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లైనింగ్ క్లాత్‌ని హాఫ్‌కి ఫోల్డ్ చేసి మనం డాట్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా స్టిచ్ చేయాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్‌ని బ్యాక్ సైడ్‌కి తిప్పి సేమ్ డాట్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇన్విజిబుల్ డాట్ అనేది కనపడుతుంది. మళ్ళీ మెయిన్ డౌన్ డాట్ కూడా అదే విధంగా క్లాత్‌ని సెట్ చేసుకొని, లైనింగ్ క్లాత్‌ని హాఫ్ ఫోల్డ్ చేసుకొని డాట్ స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మెయిన్ క్లాత్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని, మరొకసారి డాట్ లాగా స్టిచ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్ డాట్ అనేది వస్తుంది. అదేవిధంగా ఆర్మ్ సైడ్ డాట్ కూడా అదే విధంగా ఏసుకోవాలి. ఇలా ఏసుకోవడం వల్ల మనకి వెనుక నుండి కానీ, లోపట లైనింగ్ సైడ్ నుంచి గానీ, మెయిన్ క్లాత్ సైడ్ నుంచి కానీ డాట్స్ అనేది స్టిచ్ చేసినట్టుగా కనిపించవు. మనకి నీట్‌గా ఫినిషింగ్ కనపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.